ఇంత ఆశోదడు అనుకోవాలా, ఇంత తిక్కలోడు అనుకోవాలా. ఏం చేద్దాం, కర్మ. ఆ సిప్పోరా మోకానట్టు రాసి ఉంది. ఈ తిక్కలోడు భర్తగా దొరికాడు. 40 ఏళ్ళుగా ఏది ఆలోచించాడు, ఏదో శూన్యంలో ఉంటాడు, ఏదో ధ్యాసలో ఉంటాడు. తిట్టినా పట్టించుకోడు, నలుగురు నవ్విపోతున్నారే వస్తున్నారే అని ఏం పట్టించుకోడు. 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకోడు, 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకోడు, ముందేసుకుందాం పైన. ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఎవరికో తగులుతుంటుంది కదా. ఎంతమంది తగులుతుంది పాపం. ఈ మాటలు పడ్డారు మీరు కదా. ఏం పర్లా, ఆగండి, ఒక మలుపు ఉంటుందిలే, ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెను తుఫానులో నన్ను చుట్టుముట్టినా నా సమాధానం పోదు, ఎందుకంటే దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. ఎందుకో నాకు ఏదో అయింది, ఏదో జరిగిద్ది అన్న టెన్షన్ లేదు బ్రదర్. నా హృదయంలో దేవుని సమాధానం ఇంత కూడా పోలేదు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, ఆయన వ్యక్తపరుస్తున్న సమాధానం అది అసాధారణ సమాధానం. కానీ ఎవరు పొందుకుంటారు? విశ్వాసం గలవారే పొందుకుంటారు. విశ్వాసం లేనోడు దేవుడి దగ్గర లేవనుకుంటాడు. పాపం దేవుడు పేదవాళ్ళారా, దేవుడిని ఆడ కష్టపడదాం అనుకుంటాడు. దరిద్రం వీడిది, దేవునిది కాదు. విశ్వాసం గలవానికి దేవుని యొద్ద అన్నీ దొరుకుతాయి. విశ్వాసం లేని వానికి దేవుని యొద్ద ఏమీ దొరకవు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5, 6 వచనాలు ఒక్కసారి చూడండి బైబిల్ తీసి. ఇక నేను ముగిస్తున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు, దొరకదు. ఎందుకంటే విశ్వాసము లేదు, సందేహం ఉంది. హెబ్రీ పత్రిక ఇదే 11, 5, 6 వచనాల్లో అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు మొదట ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను కదా. అయ్యా, దేవుని దగ్గర ఫలం పొందాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికే వాళ్ళకి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. ఆ విశ్వాసం లేకపోతే ఎలా? కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 11 ఏం చూపిస్తుందంటే, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే చెయ్యి, అట్లా విశ్వాసం అనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండింటిని చూపిస్తుంది. దీని స్పెషల్ అది. అర్థమైందా? విశ్వాసాన్ని మనకు సరిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అధ్యాయం ఇది. ఇంత మీలో ఎంతమందికి అర్థమైందో. వెనక నేను ఒక చక్కని చిత్రాన్ని గీశాను అనుకోండి. ఆ చిత్రం కళ్ళున్నోళ్ళకి దొరికిద్ది, కళ్ళు లేనివాడికి ఎంత అందమైన బొమ్మ గీసినా సరే కన్నులు లేనివాడు దాన్ని పొందలేడు. విశ్వాసం అనే చూపు లేకపోతే నీకంతా చీకటే. కానీ విశ్వాసం అనే చూపు నీకుంటే దేవుని దగ్గర అన్నీ కనపడతాయి నీకు. కీర్తనకారుడు అన్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో అబ్బా నాకు కావలసినవన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి తండ్రి అని భక్తుడు అన్నాడు. చూశారు, అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణాన్ని చూశాట. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా చూశారు. ఈ విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, ఈ ఒక్క ముక్క కూడా వినండి, వేస్ట్ ఏం కాదు. విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, అన్ని అడుగులు నేతిలోనే పడవండి. కొన్ని అడుగులు అగ్నిలో కూడా పడతాయండి. సర్రమని కాలినట్టు ఉంటుందండి. కాలినా కూడా అడుగు వెనక్కి తీయకూడదండి, ముందుకు సాగిపోవాలండి. విశ్వాస యాత్రలో 2 ఉంటాయండి. అర్థమైందని నేను చెప్పింది? కొంతమంది కొన్ని ప్రతికూలతలు ఎదురుగారు. ఫర్ ఎగ్జాంపుల్,
మోషే విశ్వాసం గొప్పదా కాదా? ఎంతమంది చెబుతారు? చాలా గొప్పది. కానీ ఏం చేసింది ఆ విశ్వాసం? ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని పాపం విశ్వాసము గలవాడై ఒక్కడిని చంపి ఇసుకలో బూడిచిపెట్టాడు. ఏమైంది? పరారవ్వాల్సి వచ్చింది. ప్రజలందరినీ విమోచిద్దాం అనుకుంటే, రక్షిద్దాం అనుకున్నోళ్లే ఆయన శిక్షకు అప్పచెప్పారు. వాళ్ళ కోసం మర్డర్ చేస్తే, ఎవరి కోసం? వాళ్ళ కోసం మర్డర్ చేస్తే వాళ్ళే పట్టించారు. ఊరే వెళ్ళ పిచ్చి తగలేయ్యా, ఇదేం వ్యవహారం రా, బతికిద్దామన్నా చంపేటట్టున్నారు వీళ్ళు అనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు విశ్వాసం పరీక్షలోకి వెళ్ళిపోయింది. పోయినోడు ఎక్కడున్నాడండి? 40 ఏళ్ళు ఆగిపోయాడండి. 40 ఏళ్ళు పాపం ఏ ఫలము లేదు. సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. శుభ్రంగా మోసే ప్లేస్లో మనం కానీ ఉన్నట్టయితే మిథ్యానులో 4 ఎకరాల పొలం కొనుక్కునేవాళ్ళం, కనీసం 2 ఇళ్ళు కట్టుకునేవాళ్ళం. ఈ 40 ఏళ్లలో కనీసం ఒక 500-600 గొర్రెలన్నా లైన్ చేసుకునేవాళ్ళం. మోసే ప్లేస్లో మనం ఉంటే ఒక 1000 మంది అయినా, ఒక 1000 గొర్రెలైనా 40 ఏళ్ళు మరి సుదీర్ఘ కాలం. వేలాది గొర్రెలు సంపాదించుకునేవాళ్ళం, ఎకరాల పొలం సంపాదించుకునేవాళ్ళం. ఎందుకు? మన మైండ్ అట్టే కదా. భార్యకి బాగా ఒంటి నిండా బంగారం, ఇవన్నీ నడిచాయి. పోయినప్పుడు ఏందయ్యా ఇట్లా చేశావు, ఏదో చేస్తావు, నన్ను ఏదో వాడుకుంటావు అనుకుంటే నన్నేందయ్యా ఒట్టిగా చేసి కూర్చోబెట్టావు, ఏందయ్యా? ఇంకట్టయితే నీ చిత్తం కాదేమోలే, అట్టయితే ఇక సంపాదన సంగతే చూసుకుంటాం. మరి ఎట్లా? భార్య పిల్లల్ని ఇచ్చావుగా, వాళ్ళకి భవిష్యత్తు చూడాలిగా అని ఆ ప్రజల భవిష్యత్తు వదిలిపెట్టి భార్య బిడ్డల భవిష్యత్తుకి వెళ్ళి భయపడేది వ్యవహారం. కానీ మోసే అట్టంటోడు కాదండోయ్, అది మొండి విశ్వాసం. ఏం విశ్వాసం అది? జలములలో వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి, వదిలే మళ్ళీ పెందలాడు. అది మొండి విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. వామ్మో, 40 ఏళ్ళు. మీకు తెలుసా, ఒక గొర్రెను సంపాదించలా, ఒక ఇల్లు కట్టలా, 1 ఎకరం పొలం కూడా కొనలా, సిపోరాకి ఏమీ దిగేలా. 40 ఏళ్ళు అండి. మామ ఎన్ని తిట్టుంటాడో, సిపోరా ఎంత చులకనగా మాట్లాడి ఉంటుందో. ఒకవేళ బామర్దులు ఉంటే ఎంత అవమానంగా మాట్లాడి ఉండేవాళ్ళు, మరదళ్ళు ఉంటే ఎన్ని రకాలుగా అనుకునేవాళ్ళు. చాలామందిని చూసాం, కానీ మా బావ అంత ఎదవ ఇంకొకళ్ళు లేడు అనుకునేవాళ్ళేమో. ఈరోజు కొంతమంది నిన్న అంటున్నట్టు చాలామంది మగాళ్ళు ఉన్నారు, కానీ నీ అంత ఎదవ లేడండి. అండోయ్ ఏమండి, మళ్ళీ అండి స్తోత్రం. నానా చాలామంది తండ్రులు ఉన్నారు కానీ నానా నీలాంటి ఎదవ ఎవడు లేడు నానా. వాళ్ళు పిల్లలకి లైఫ్ ఇచ్చారు నానా, సంపాదించారు, మాకేమి ఇచ్చావు మళ్ళీ మాట్లాడుతున్నావు. ధర్మయ్ పిల్లలు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, బామర్దులు లెక్క చేయరు, మరదళ్ళు లెక్క చేయరు, అత్త మామలు అసలే లెక్క చేయరు. ఉన్నాళ్లే పనికి మనలోడు. ఏమండి, మీ అల్లుడు ఏం చేస్తాడు? తోలకపోయాడు, మాయే కాస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇన్నే ఉంది, బతుకంతా అంతే అంతే ఇదయ్యేటట్టున్నాడులే. ఇంత ఆశోదడు అనుకోవాలా, ఇంత తిక్కలోడు అనుకోవాలా. ఏం చేద్దాం, కర్మ. ఆ సిప్పోరా మోకానట్టు రాసి ఉంది. ఈ తిక్కలోడు భర్తగా దొరికాడు. 40 ఏళ్ళుగా ఏది ఆలోచించాడు, ఏదో శూన్యంలో ఉంటాడు, ఏదో ధ్యాసలో ఉంటాడు. తిట్టినా పట్టించుకోడు, నలుగురు నవ్విపోతున్నారే వస్తున్నారే అని ఏం పట్టించుకోడు. 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకోడు, 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకోడు, ముందేసుకుందాం పైన. ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఎవరికో తగులుతుంటుంది కదా. ఎంతమంది తగులుతుంది?
పాపం ఈ మాటలు పడ్డారు మీరు కదా, ఏం పర్లా, ఆగండి ఆగండి, ఒక మలుపు ఉంటుందిలే, ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతమంది చేత అనిపించుకోకపోయినా కనీసం ఒక్కళ్ళ చేత, సరే ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరు అనకపోయినా వీధిలో వాడైనా ఫ్రెండ్ చేత అయినా బాగుంది. ఏం పట్టించుకోడు. ఎందుకో తెలుసా? విశ్వాసం. ఏ ప్రజల కోసం సింహాసనాన్ని కూడా వదిలిపెట్టానో, ఏ ప్రజల కోసం ఐగుప్తు సకల భోగభాగ్యాలను విసర్జించానో, ఆ ప్రజలను విడిపించినప్పుడు, వాళ్ళు నా ప్రజలు బానిసలుగానే బతుకుతున్నప్పుడు, వాళ్ళు పరదేశములో బానిస బతుకుతున్నప్పుడు, నాకు మాత్రం సొంత ఇల్లు ఎందుకు, నాకు సొంత మందెందుకు, నాకు భోగాలు ఎందుకు? త్యాగం. సింహాసనాన్నే వదిలేసినోడిని. ఏంది మోషే అంటే? ఎవడికి తెలుసు మోషే గురించి? కర్ర తీసుకొని ఉస్సు 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 అనుకుంటా పోతుంటే, హే మోషే ఏం చేస్తున్నావు, అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. వాళ్ళు హేళనగా మాట్లాడి తృణీకరిస్తున్నవాడు త్యాగం విశ్వాసాన్ని బట్టి చేయకపోతే ఎవరో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని రాజ్యములన్నిటినీ ఏలే రాజాయన. ఆయన్ని అపహాస్యం చేసే వెధవలకు తెలియదుగా ఇది. దేవుడు మనల్ని దీనులుగా ఉంచినప్పుడు ఇంటో చలనోడు కూడా మాట్లాడుతుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అప్పచెప్పాడు, స్తోత్రం అనుకోవటమే. విలువలు ఎరగకుండా మాట్లాడతారు. కానీ ఆ మోషే ఏ స్థాయి వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన కాలుతో తన్ని అవతలకు వచ్చింది ఏంది? ఐగుప్తు అగ్రరాజ్యము దాని యొక్క సింహాసనాన్ని కాలితో తన్ని దిగాడు కిందకి. నాకొద్దు సింహాసనం. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. సుదీర్ఘ నిరీక్షణ, విశ్వాసం. ఎంత అగ్ని పరీక్ష. లైఫ్ అంతా అయిపోయింది. 40 ఏళ్ల కాలం. ఈ మోషే లైఫ్ మొత్తం 3 40లు, 2 40లు అయిపోయినాయి. అప్పుడు దర్శించాడు, పిలిచాడు, రా, ఇక సమయం ఆసన్నమైంది, రా. ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, రా వెళ్ళు అని మోషేని పంపిస్తే, అదే గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఇక ఆ మందను వదిలిపెట్టాడు, పడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళి ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఆ రాజు ఫరోని దేవుని శక్తితో ఒక ఆట ఆడిస్తుంటే, నాకు తెలిసి మిద్యాన్లో తెలియకుండా ఉంటుందంటావా? ఫరో గడగడలాడుతున్నాడు. ఫరోకి రోజు ముచ్చెమటలు పడుతున్నాయి. వాడి పని తుడుచుకోవటమే అయింది. ఎవర్రా? మోషే. ఏది ఇత్రో వాళ్ళ అల్లుడు ఆ గొర్రెలు కాసుకుంటా ఏదో శూన్యంలో చూసుకుంటా పోయే అతనికి అంత సీనా? అంత సీన్ ఏంది, ఇంకా అంత సీన్ అయినా వచ్చిందిరా. చివరికి ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొస్తే 1,00,000 మంది కాల్బలం. చివరికి ఏ గతి పట్టిందంటే, మామయ్య అల్లుడిని పలకరీయటానికి సాయంత్రం పట్టింది. పొద్దున పోతే సాయంత్రం దాకా పట్టింది అల్లుడిని పలకరీయటానికి. ఈ గుంపులేందిరా, ఏందిరా, వాడు మా అల్లుడు రా అని పోయినా సరే బానిస్తారా? వాడు అంటున్నావు ఏంది? పిల్లనిచ్చానయ్యా. పిల్లనిస్తే మా మోషేని వాడు వీడు అంటున్నావు ఏంది? వీడెవడ పట్టుకొని పక్క తీసుకెళ్ళాడు. సిప్పోరా మా అమ్మాయిరా నాయనా, ఆమె భర్త మోషే. సిప్పోరా తండ్రి గారా మీరు, ఏమనుకోవద్దు రండి. మోషే గారు మామగారా? అయ్యా, మావాడు ఎప్పుడు శూన్యంలో చూస్తే గొర్రెలు పోవటం తప్ప రూపాయి సంపాదించడం తెలియదు, కాస్త తెలివిగా కూడా ఉన్నట్టు కనపడలేదు. ఇంత గొప్ప మేధావి ఎప్పుడయ్యాడయ్యా? మీ ముందు పిచ్చోళ్ళ కనపడ్డదే మీ పిచ్చితనం. మొదటి నుంచి ఆయన మేధావే.
మొదటి నుంచి ఆయన విశ్వాస వీరుడే, మొదటి నుంచి ప్రార్థనా యోధుడే, మొదటి నుంచి దేవుని ప్రజలను బంధ విముక్తుల్ని చేయాలని రోషము కలిగిన వాడే, మొదటి నుంచి దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నాడు కానీ మరి దేనిని కూడా లక్ష్య పెట్టని వాడు. వెండి బంగారాలు, ధన కనక వస్తు వాహనాలు, సింహాసనాలు, ఇవన్నీ నా ప్రభుతో సాటి వస్తాయా? సుప్రీం నా దేవుడు ఆయన చాలు నాకు. హల్లెలూయా. ఏమర్థమయ్యాడు మోషే వాళ్ళకి? ఈరోజు బిడ్డ నువ్వు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమయ్యనాడు నోళ్ళు ఎలా పెడతారు నాయన. అమ్మా, కలత చెందొద్దు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత సుదీర్ఘ నిరీక్షణ. నా దేవుడు దర్శించిన దాకా ఓపిక పడతా, నా దేవుడు నా ఎడల జోక్యం చేసుకున్న దాకా నిరీక్షిస్తా. ఎంతకాలం కూర్చోబెడతాడో కూర్చుంటా, ఎంతకాలం నిందల పాలు చేస్తాడో అనుభవిస్తా, ఎంతకాలం శ్రమ కొలిమిలో ఉంచుతాడో ఆయన చిత్తం. నిరీక్షిస్తా, ఎదురు చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతున్నా, సుదీర్ఘకాలం అబ్రహాముని పరీక్షించి ఒక దశలో దర్శించాడు, సుదీర్ఘకాలం మోషేని పరీక్షించి ఒక దశలో దర్శించాడు, సుదీర్ఘకాలం ఏబును పరీక్షించి ఒక దశలో దర్శించాడు. అయితే తన కొరకు ఎదురు చూసిన భక్తుల్ని దాటిపోలేదు నా దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను కూడా దాటిపోడో. ఆయన నా దాకా వచ్చిన దాకా ఎదురు చూస్తా, ఆయన నా కోసం కదిలిన దాకా ఎదురు చూస్తా. నేను మాత్రం నా ప్రభు మీద విశ్వాసం కోల్పోను, సమస్తము పోయి ఆయన వదిలిపెట్టను. ఇంతమందిని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు అనే పట్టుబట్టి ఉండు. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, తన కోసం ఎదురు చూసేవారిని దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడు నన్ను దాటిపోకంటే ఆగాడా లేదా? బాగు చేశాడా లేదా? దాటిపోడు. శాలేమన్న ఈ జనాలకు తట్టుకోలేక దాటిపోతాడేమో, పరారవుతాడేమో, ఎందుకంటే దొరికితే ఇంక అయిపోయినట్టే అని తప్పించుకుంటాడు. ఆయన దాటిపోడు. చివరిలో ఒక్క మాట, విశ్వాసం ఇంత బలీయమైంది, ఇంత శక్తివంతమైంది ఉంటే అలాంటి విశ్వాసాన్ని కలిగిన మోషే సుదీర్ఘకాలం అనుభవించిన తరువాత చివరికి లైన్లోకి వస్తే అంత ధన్యత దొరికింది మోషేకి. ఎంత సిగ్గుపడి ఉంటాడు ఇత్రో, ఎంత సిగ్గుపడి ఉంటారు మిద్యానోళ్ళు, ఎంత సిగ్గుపడి ఉంటుంది సిపోరా. ఏమండి, మిమ్మల్ని ఇంత ఘనంగా దేవుడు సిద్ధపరిచాడని అస్సలు అనుకోలేదు నేను. చాలా తృణీకారంగా మాట్లాడానంటే నాకు తెలిసి సిపోరాని దగ్గర తీసుకొని ఉంటాడు. సిపోరా, చాలాసార్లు అడిగావు కానీ పిచ్చోళ్ళ నేను యాక్ట్ చేశాను, నీ ముందు పిచ్చోళ్ళ ప్రవర్తించాను సిపోరా. అయినా నువ్వు తెలిసి ఇలా చేసావా? తెలియదు కదా, బాధపడుకో. అది నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే సిపోరా, అది నా దేవునికి నాకు చెందిన విషయం, నేను ఆయనతోనే తెలుసుకోవాలి. అది తేలిందాక నేను ఎవరు చెప్పకూడదని అట్టాగాను. ఈరోజు ఆ సమయం వచ్చింది. నా దేవుడు ఆయన ఎందో చూపించాడు, నా తలనెత్తాడు, నాకు శాశ్వత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్నాళ్ళ నా నిరీక్షణ, నా ఎదురు చూపు ఫలించింది. అదిగో నా ప్రజలు బంధ విముక్తులయ్యారు. ఈ ప్రజల కోసమే ఆ గొర్రె మందను చూసినప్పుడు అలా ప్రజలే నా కళ్ళ ముందున్నారు. అందుకే మంచి వస్త్రం కట్టుకోలేకపోయాను, నిలవరమైన నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను, కడుపు నిండా తినలేకపోయాను, కంటి నిండా నిద్రపోలేకపోయాను. సిపోరా, ఈరోజు నా నిరీక్షణ ఫలించింది, నా ఆశ తీరింది. నా దేవుడు నాకు తోడై ఉండి భూరాజులని గడగడ వణికించి నా ప్రజల్ని బయటికి తెచ్చాడు. చూడు సిపోరా, ఇది నా జనాంగం, ఇది నా దేవుని ప్రజ. హల్లెలూయా. నాయనా, దేవుని విషయమే నువ్వు కలిగి ఉన్న ఆశ, నిరీక్షణ, దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు ఆయనకి తెలియనివి కావు. ఆయన దాటిపోవడం చూస్తున్నాడు.
సరిచేయాల్సింది సరిచేస్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు, సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు. అందాల్సిన సమయం సమీపించింది. బహు త్వరలోనే నీకు అది అందుతుంది. నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ, ఇన్నాళ్ళ నీ ఎదురుచూపు నిన్ను సిగ్గుపరచదు. ఆయన బలమైన బాహు చాపుతాడు. ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి, ఆనాడు ఆనంద బాష్పాలు రాలుస్తావు సంతోషంతో. గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి. చివరిగా చెప్తున్నాను ఈ మాట. గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా. అట్లయితే మళ్ళా ప్రారంభించు. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉండటం తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతనపరుస్తాడు. నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం. నిన్న అయిపోయింది కదా, నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దు. ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు, క్రొత్తగా. అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది. మళ్ళా క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు. ఈసారి విజయం నీదే, ఈసారి విజయం నీదే. మారదు నా పరిస్థితి, మారదు నా జీవితం, మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో కూర్చోవాక. ఈరోజుంది, రేపు కూడా ఉంది నీకు. దేవుని వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే, నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు. ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం, మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం. ఎంతమందికి అర్థమైంది? మారదా? పరిస్థితి మారదా? గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా? నో, మారాలి. నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్య నూతనుడు. మన భక్తి, ఆత్మీయత, పరిస్థితులు కూడా నూతనపరుస్తాడు, ఇష్టపడతాడు, నూతన పరుస్తాడు. ఈ సందేశాన్ని, ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు. కృప మనందరికీ తోడై ఉండవల్ల. అలా దేవుడు మొన్న అనుకున్నాను నేను అంతకుముందు ఓపెనింగ్ అప్పుడు, ఇక ఈ జీవితానికి సరిపోద్ది ఇది, ఇక ఇంతవరకే అని ఆ రోజు అనుకున్నాను నేను. ఆయన అనుకోలా. ఆయన మళ్ళా ఈ ఏడు కూడా నూతన పరిచాడు. ఇంకా రాబోతున్న సంవత్సరాలు ఇంకా ఇంకా ఏ విధంగా తీసుకెళ్తాడో ఇక అది నా ఊహకు అందదు. అది ఇంకా ఎటేడు తిప్పుతాడో, ఏమేమి మలుపులు తిప్పుతాడో, అసలు ఆయన ప్లాన్ ఏంటో, ఇంకా అసలు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఇక అదంతా ఇంకా ఆయన వైపు చూస్తూ సాగుతున్నా. చెప్పు, నిన్నలోనే కూర్చుంటావా? గతాన్నే తలుచుకొని కుమిలిపోయి అక్కడక్కడే గందరగోళం అవుతావా? నువ్వు ఆత్మీయతలో దిగజారినా, భక్తిలో పడిపోయినా, నేను అంటున్నాను, ఓడిపోవటం తప్పు కాదు, కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు.
మరేం చేయాలి? పడ్డవాడు తిరిగి లేవాలి. ఓడిపోయినవాడు ఏం చేయాలి? దేవుని శక్తి పొందుకొని దేవుని పాదాలు పట్టుకొని తిరిగి, దెబ్బ తిన్నోడు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి. కొడితే ఈసారి శత్రువుకి చుక్కలు కనపడాలి, పట్టపగలే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం కలవాలి, ఈ విషయాలు స్వతంత్రించుకుంటారు. విశ్వాసంలో రకాలు చెప్పాను, అందులో ఒక విధమైన విశ్వాసాన్ని ఇప్పుడు నేను వర్ణించి ముగిస్తున్నాను. కృప మనందరికీ తోడై ఉండను గాక. పైకి లేచి నిలబడదామా? అన్నా, నేను నా యేసయ్యని విశ్వసిస్తున్నాను, మారు మనసు పొందాను. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన యేసయ్య రక్తంలో నా పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటున్నాను. చాలేమన్నా ఈ శుభవేళ నేను రక్షణ పొందాలని తీర్మానించుకొని ఇక్కడికి వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీకు చేయొద్దండి. వచ్చేయండి. సిద్ధపడి వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఇదిగో నేరుగా ఈ మధ్యలోకి వచ్చేయండి. ఇటు నుంచి ఇక్కడికి దారి ఉంది. అటుపక్క కూడా రావచ్చు, ఇటుపక్క స్త్రీలు ఇటుపక్క కూడా రావచ్చు. ఈవేళ నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నూతన సృష్టిగా మారాలనుకుంటున్నాను. రక్షణ పొందకోరి ఈరోజు తీర్మానించుకునే వచ్చాను అన్నోళ్ళు ముందుకు వచ్చేయండి. నా ముందుకు వచ్చేయండి. రక్షణ కొరకు ఆయత్తపడి వచ్చిన వారు. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. ఓసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యును రే సాయం. చూసెను నా దైవం, చెయ్యును రే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. యేసయ్యకు మీ జీవితాలు అప్పగించాలనుకున్నాడు త్వరగా రండి. గతం గతః, గతాన్ని తలుచుకొని కూర్చోవద్దు. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు కనుక దాన్ని స్వతంత్రించుకున్నట్లు త్వరగా పరిగెత్తు. ఆయన రక్తంలో నీ ప్రతి పాపము కడిగేసుకొని పరిశుద్ధపరచబడిన వాడవై, పరిశుద్ధపరచబడిన దానవై దేవుని రాజ్యములో పౌరత్వాన్ని స్వతంత్రించుకున్నట్లు త్వరపడాలి. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమైందని ఆక్రందన చెంద
నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందినవాడు ధన్యుడు. పాప క్షమాపణ పొందినవాడై నూతన సృష్టి అవుతాడు. పాతవి గతించి సమస్తము నూతన పరచబడేటట్టు నా దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఈరోజు దాటితే రేపు నీదో కాదో తెలియదు. ఈ మందిర ప్రతిష్ఠ రోజున నీవు కూడా రక్షణ పొంది దేవునికి ప్రతిష్ఠితుడవై, దేవునికి ప్రతిష్ఠితురాలివై, ధన్యుడవై, ధన్యురాలివై వర్ధిల్లు, వర్ధిల్లు, వర్ధిల్లు. ఈ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా, చింతలనే చిరునవ్వులుగా, యాతననే మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మారుతుంది నీ జీవితము. వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము. వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం. చేయును రే సాయం, చూసెను నా దైవం. చేయును రే న్యాయం, చూసెను నా దైవం. చేయును రే సాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెను తుఫానులో నన్ను చుట్టుముట్టిన నా సమాధానం పోదు, ఎందుకంటే దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. ఎందుకో నాకు ఏదో అయింది, ఏదో జరిగిద్ది అన్న టెన్షన్ లేదు బ్రదర్. నా హృదయంలో దేవుని సమాధానం ఇంత కూడా పోలేదు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఆయన వ్యక్తపరుస్తున్న సమాధానం అది అసాధారణ సమాధానం. ఈ రకంగా మిగిలిన 9 భాగములకు అదే అన్వయింపు. అందులో విశ్వాసం ఒకటి. ఈ విశ్వాసం స్పెషల్ ఏంటంటే, ముందు చెప్పిన విశ్వాసాలు, ఒక విశ్వాసం ద్వారా రక్షణ, ఒక విశ్వాసం ద్వారా ఇతరులకు ప్రయోజనం, ఒక విశ్వాసం ద్వారా స్వస్థత, ఒక విశ్వాసం ద్వారా కొండలను పెకలించే శక్తి, ఒక విశ్వాసం ద్వారా దేవుని దగ్గర ఉన్నవాన్ని స్వతంత్రించుకునే కృప. ఇప్పుడు ఈ విశ్వాసం స్పెషల్ ఏంటో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని యందు నిలిచి ఉండటం కాదు, అగ్ని పరీక్ష ఎదురైనా సరే గట్టిగా నిలబడుతుంది. ఇది ఆత్మ ఫలములో భాగమైన విశ్వాసం. ఇందులో అసాధారణ విశ్వాసం ఇది. అన్ని లైన్గా ఉంటే స్తోత్రం, హల్లెలూయా, యేసు ప్రభువే నా దేవుడు అని, ఏదన్నా బెడిస్తే యేసు లేదు గీసు లేదు పో, నాకొద్దు నీ యేసు దేవుడు అని అడ్రస్ లేకుండా పోయే పనికిమాలిన విశ్వాసం. ఆ విశ్వాసం అట్లాంటిది కాదు. ఇది ఆత్మ ఫలములో ఒక భాగమైన విశ్వాసం, అసాధారణ విశ్వాసం. అన్ని పొందినప్పుడు విశ్వాసమే, అన్ని దేవుని నిమిత్తం లేకపోతే దేవుని పరీక్షలో పోగొట్టుకున్న విశ్వాసమే. అన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం, అన్ని తీసుకున్న దేవునికి స్తోత్రం. అన్ని తీసుకున్న దేవునికి స్తోత్రం, అన్ని ఇచ్చే దేవునికి స్తోత్రం. ఏం ఒరిగిందయా నీకు? ఇంకా బూడిద పోసుకొని కూర్చున్నావు దేవుడు 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 అని.
ఒంటెలు పోయినాయి దేవుడు అన్నావు, ఎడ్లు పోయినాయి దేవుడు అన్నావు, పొలాలు పోయినాయి దేవుడు అన్నావు, స్థలాలు పోయినాయి దేవుడు అన్నావు, ఆస్తులన్నీ పోయినాయి దేవుడు అన్నావు, దాసదాసి జనాంగం పోయారు దేవుడు అన్నావు, 10 మంది పిల్లలు ఒక్క దినమందే తెచ్చారు దేవుడు అన్నావు. ఒళ్ళంతా కుళ్ళిపోయి ఆ గోక్కునే జబ్బొచ్చి దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తూ కూడా ఇంకా దేవుడు అంటున్నావా? బుద్ధి లేదు. ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిన నువ్వు ఒక పని చేయి, దేవుణ్ణి దూషించు, చావు. ఎవరన్నారు ఈ మాట? వైఫ్ ఆఫ్ జోబ్. దేవునికి స్తోత్రం. ఏబమ్మ అంది. అప్పుడు ఏబయ్య ఏమన్నాడు? నిజమేనమ్మాయి, దేవుడు కూడా తన్నేవాడికి వరం ఇస్తాడు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మాయి, ఇద్దరం కలిసి కూర్చొని తిడదాం దా అమ్మాయి, ఇద్దరం కలిసి సద్దాం రా అమ్మాయి అన్నాడా? సూపర్ మాట మాట్లాడతాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. మూర్ఖుడు అంటే తెలుసా? కూర్చున్న కొమ్మని నరుక్కునేవాడు, నివాసం ఉన్న ఇంటికి నిప్పు పెట్టుకునేవాడు, వాడు మూర్ఖుడు. ఎంత మాట అన్నాడో తెలుసా? నువ్వు ఎట్లాంటిదానివో తెలుసా? నీ మూర్ఖతతో నిన్ను నువ్వే నాశనం చేసుకునేదానివే నువ్వు పిచ్చిదానా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు. దేవుడు అనుగ్రహించిన ఇన్ని మేలులు, ఇన్ని సంవత్సరాలు మనం అనుభవింప తగుదుమా? దేవుని పరీక్షలో కొద్దిపాటి సమస్యను శ్రమను ఎదుర్కోవటం అనే దానికి మనం తగమా? కొద్దిపాటి కీడును అనుభవింప తగమా అని ఆమెను తిట్టాడు. ఆమె దేవుణ్ణి తిట్టమంటే ఆమెను తిట్టి పంపించాడు. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఇద్దరు ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే, భార్య భర్త. ఇద్దరు దేవుడు అనుగ్రహించిన భోగాలు అనుభవించారు, ఇద్దరు శ్రమలోకి వచ్చారు. కానీ ఎక్కువ శ్రమ ఏబు భార్యకు లేదు, ఏబుకుంది. ఏబు భార్యకు జబ్బు లేదు, ఏబు భార్యకి ఇతరత్ర సమస్యలు లేవు. కానీ ఏబుకు జబ్బుంది. బరువు బాధ్యతలన్నీ ఏబుయే పాపం. ఆమె అప్పుడు పోటు పొడిచింది లేదు, ఇప్పుడు పొడిచేది లేదు. ఎక్కువ గాయపడి ఎక్కువ దూషించాల్సింది ఎవరు ఇద్దరిలో? కన్న తల్లి 10 మంది బిడ్డలు పోతే కడుపు మండదా అని మీరు అంటారేమో. తల్లికేనా ప్రేమ? తండ్రికి ఉండదా? అమ్మదేమో బయటపడుతుంది, అయ్యదేమో లోపల గుల్లైపోతుంది. తెలుసా మీకు? ఒక పాప తండ్రి ఆ పాపని ఇనుము కాల్చేదానిలో కాల్చేశారు. ఎవరో బంధువర్గమే. ఏ కక్షతోనో ఆ పాపని, 7-8 ఏళ్ల పాప, చక్కని బొమ్మ, ఇనుమును కాల్చేదానిలో కరిగించే దానిలో పాపనేసి కాల్చేశారు, చంపేసి. ఆ వార్త తండ్రికి తెలిసి అప్పటికప్పుడే గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడండి. వార్త విని ఎంత తండ్రికి ఉండదు? ఇప్పుడు చెప్పండి, 10 మంది పిల్లలు ఏ బొమ్మకైనా ఏబు కాదా? ఆయన 10 మంది పిల్లల కోసం అనుదిన బలర్పించింది ఏ బొమ్మ, ఏ భయ్యా? ఆ పిల్లల కోసం ఎక్కువ తీపి కనపరిచింది ఎవరు? ఇన్ని పొంది ఇన్ని చేసిన ఏవేమో ఆయనతోనే తేల్చుకుంటాను, ఆయన మాత్రం వదిలిపెట్టను అంటే ఏ బొమ్మ అంటది? ఎందుకు మనకు పనికిరాని దేవుడు ఏం చేశాడు? ఇచ్చినట్టు ఇచ్చి అన్నీ తీసుకున్నాడు. ఆ మాయద దేవుడు తిట్టు సావు. కొంతమంది పరిస్థితులు అలా మారినప్పుడు ఇలా రివర్స్ అవుతారు. కానీ పరిశుద్ధాత్మ మూలంగా కలిగినటువంటి ఆత్మ ఫలములో ఒక భాగమైన విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే అన్ని కోల్పోయినా కూడా అది మాత్రం పోదు. అగ్ని పరీక్షలో నిలబడుతుంది ఆ విశ్వాసం. అది దాని స్పెషల్. అందుకే ఆత్మ ఫలములో భాగమైన విశ్వాసము కూడా నాకు దయచేయి తండ్రి, అగ్ని పరీక్షకు నిలవాలి అని అడగాలి దేవుణ్ణి. మరి ఈ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలబడితే వచ్చే ఫలం ఏంటంటే క్రీస్తు యేసు ఎదుట మెప్పు, మహిమ, ఘనత. ఇదే విశ్వాసం
అబ్రహాము కలిగి ఉన్నాడు. కొడుకుని తెచ్చి బలీయమన్నప్పుడు ఇవ్వటానికి సిద్ధపడితే ఎవడును లెక్కింపజాలని సమూహాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ విశ్వాసం గొప్పతనం అది. మొత్తం మీద నేను ఇప్పుడు 6-7 రకాల విశ్వాసాలు చెప్పా. ఇప్పుడు అవన్నీ మీరు చెబుతారు నాకు. చెప్పండి. మీకంత సీన్ లేదనుకుంటున్నాను నేను. ఉందా? ఉంటే చెప్పండి మరి. స్వస్థత కొరకైన విశ్వాసము, వరమైన విశ్వాసము, ఫలమైన విశ్వాసము, రక్షణ కొరకైన విశ్వాసము, దేవుని యొద్ద ఉన్న వాటిని స్వతంత్రించుకున్నట్టుకు అవసరమైన విశ్వాసము, కొండలను పెకలింపగలిగే పరిపూర్ణ విశ్వాసము. రైట్. ఇలా విశ్వాసాన్ని గురించి అనేక విభాగాలుగా చూపించి మాట్లాడాడు దేవుడు గ్రంథంలో. అన్ని కుప్పేసుకుంటే కానీ మనకు అసలు సంగతి తేలదు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకును అన్నాడు గ్రంథంలో. ఈరోజు చదివించిన వచనం వైపు ఒక్కసారి చూసి ఇక ఫైనల్కి వెళ్దాం రండి. ఈ విశ్వాసం గొప్పతనం 11వ అధ్యాయంలో నిర్వచించాడు. ఇప్పుడు నేను చెప్పిన విశ్వాసములో ఎన్ని భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. దానికోసం మీరు ప్రార్థన చేయాలి. స్పష్టంగా ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభు, నాకు ఇదిగో ప్రజలకు క్షేమం కలిగించినట్లు విశ్వాసం దయచేయి, అగ్ని పరీక్షకు నిలిచినట్లు విశ్వాసం దయచేయి, రక్షణ కొరకైన విశ్వాసం నాలో ఉంచు నాయన, నీ యొద్ద ఉన్నవి స్వతంత్రించుకున్నట్లు నాకు విశ్వాసం, స్వస్థత కొరకైన విశ్వాసం, నేను ప్రార్థించినప్పుడు ఇతరులకు స్వస్థత జరుగునట్లు విశ్వాసం. అట్లా అడగండి. అడుగుతారా? ఎంతమంది అడుగుతారో ఒకసారి చేతులు ఎత్తండి. అడుగుడి మీకు ఇవ్వబడును. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు. రైట్. ఇప్పుడు వచనం దగ్గరికి వద్దాం. విశ్వాసము ద్వారా, గ్లాసు ద్వారా నీళ్లు తాగా, మైకు ద్వారా మాట్లాడుతున్నా. ఓకే, ఇది లేకపోతే నీళ్లు తాగాతి కాదు. ఇది లేకపోతే నా మాట మీకు చపాతి కాదు. ద్వారా అంటే అదొక వాహకం. గ్లాసు ద్వారా నేను దాహం తీర్చుకోగలిగాను. నీటి ద్వారా, గ్లాసులో నీళ్లు పోసుకొని ఆ నీటి ద్వారా దాహం తీర్చుకున్నాను. వస్త్రం ద్వారా సిగ్గు కప్పుకున్నాను. మైకు ద్వారా మాట్లాడుతున్నాను. ఈ కళ్ళకున్న జోడు ద్వారా చూడగలుగుతున్నాను. అలాగే వాళ్ళు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అన్నాడు. అంటే అక్కడ చెప్పినవన్నీ సాధించడానికి ఒకటి అవసరమట, అది విశ్వాసమట. ఏమేం చేశారు వారు? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహాల నోళ్లు మూశారు, అగ్నిబలాన్ని చల్లార్చారు, ఖడ్గధార తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలారు. ఎన్ని వచ్చినాయండి మొత్తం? ఒక 7-8 వస్తాయి చూడండి. రాజ్యాలను జయించుట 1, నీతి కార్యాలను జరిగించుట 2, వాగ్దానమును పొందుట 3, సింహాల నోళ్లను మోయుట 4, అగ్నిబలము చల్లార్చుట 5, ఖడ్గధార తప్పించుకొనుట 6, బలహీనులుగా ఉండి బలపరచబడి ఉండుట 7, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలుట 8. అవునా? పరాక్రమశాలురైరి అని విడగొడితేనేమో 9, కలిపితేనేమో 8. మనకు మాలూం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఈ 8 లేక 9 కార్యములను వారు దేని ద్వారా సాధించారు అంటే విశ్వాసము ద్వారా అన్నాడు. అమ్మ, విశ్వాసానికి అంత శక్తి ఉందా అంటే ఉంది అని వారు రుజువు చేశారు.
ఎవరు రుజువు చేశారు అంటే హెబ్రీ పత్రిక 11 నుంచి మనం హెబ్రీ పత్రిక 11 మొదటి వచనం నుంచి చదివితే అక్కడ హేబెలు గురించి, నోవహు గురించి, హనోకు గురించి, అబ్రహాం గురించి, శారా గురించి, వరుసగా యాకోబును గురించి, రాహేలును గురించి, ఇసాకును గురించి, యోసేపును గురించి, మోషే గురించి, సంసోనును గురించి అందరి పేర్లు ఎత్తాడు ఆడ. బాగా వినాలి. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా పొందుకున్న విషయాలు ప్రస్తావించాడు. ఇక్కడ 2 విధములుగా అభివర్ణించాడు విశ్వాసాన్ని. స్తోత్రం చెప్పండి అందరూ. మీరు ఎంతమంది నిజంగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఓకే, మంచి సంగతి అందించి ముగిస్తా. నిజంగా ఇంతమందికి ఆన్సర్ చేయాలంటే కష్టం కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒక 3 లోపు. చిరునవ్వు నవ్వుతున్నారు కదా, ఏం కాదులేని కదా, సరేలే, చూద్దాం, దేవుని చిత్తం. మీకైతే అలవాటు చేశా, ఎన్ని గంటలైనా ముందు అసలు ఆనాడు వచ్చే మహాశ్రమలేమో కానీ ఆ మహాశ్రమలకు ముందుగానే మిమ్మల్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నేను. అందులో ఎక్కువసేపు సిట్టింగ్లో ఎక్కువసేపు మిమ్మల్ని సిట్టింగ్లో ఉంచి నడుములు లాగినప్పుడు ఎలా ఓర్చుకోవాలి, కాళ్ళు చచ్చుపడ్డట్టు అనిపించినప్పుడు ఎలా ఓర్చుకోవాలి, ఇంత బాధ వేస్తున్నా కూడా అన్నను తిట్టకుండా ఎలా సహించాలి. మరి రేపు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని మీద సనకూడదు కదా, అవునా? కాబట్టి దీర్ఘకాలం ఎలా వినాలి, వినేటప్పుడు ఎలా విసుక్కోకుండా ఉండాలి, అన్నీ మీకు అభ్యాసం చేపిస్తున్నా. ఇక్కడి నుంచే ప్రాక్టీస్ మహాశ్రమలకి. మరి అంతే కదండి, పట్టుమని 1 గంట సేపు ప్రశాంతంగా వాక్యం వినలేని భక్తుడు, అతడేం భక్తుడండి? జఫా భక్తుడు. 1 గంటన్నర కూర్చొని దేవుని మాటలు చక్కగా విని గ్రహించుకొని ఆకలింపు చేసుకోకుండా 30 నిమిషాలు 40 నిమిషాలు అయిపోయిన టైం అని పరిగెత్తేవాడు వాడేం పనికొస్తాడండి దేవుని సేవకి? అట్ట పరిగెత్తేవాడు అసలు సేవకు పనికిరాడు, విశ్వాసంలో కూడా ఉండడు. రేపు అంత్యాబద్ధ క్రీస్తు సీన్లోకి వస్తే వీడు ముందు పోయి ముద్ర వేసుకుంటాడు. ఎందుకంటే ఓర్పు తక్కువ, పేషెన్సీ ఉండదు. పరిగెత్తాలి. ఏంటండి చర్చి అంటే, వాక్యం అంటే 45 మినిట్స్ అండి. హ్యూమన్ బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదా? అరే కొన్ని సంఘాల్లో అయితే అయ్యగారులకు వాచి చూపించే విశ్వాసులు ఉన్నారు. ఆశ గారు, ఇక ఆ సంఘాలు అక్కడే ఉంటాయి. అన్యుడు వచ్చి అక్కడ కూర్చోడు, అన్యాత్మ అక్కడ రక్షించబడదు. అంతే. మోకాళ్ళ మీద కాసేపు నిలబడగలగాలి, ఏకాంతంలో దేవుని ముందు కాసేపు కనిపెట్టగలగాలి. దేవుడు తన దాసుని వాడుకొని కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. విన్న వాటిని సీరియస్గా తీసుకొని హృదయంలో భద్రం చేసుకోవాలి. అలాంటి అపేక్ష కలిగిన వాడు ఎలాంటి ప్రతికూలతలైనా నిలబడగలుగుతాడు, అనేక మందిని నిలబెట్టగలుగుతాడు, మహాశ్రమలలో సైతం క్రీస్తు కొరకు సాక్షిగా ఉండగలుగుతాడు. అది భక్తి. కాబట్టి నన్ను వెంబడించేవాళ్ళు డిసిప్లిన్, టైం అన్నోళ్ళు ఆ సరుకు ఉంటుంది, పోండి. మందంతా అడవి వ్యవహారం. బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యంలో, ఏలియా, యేసు ప్రభు, అంతే. కొండ మీదకి ఎక్కి ప్రసంగం మొదలు పెట్టాడంటే ఇంకంతే సంగతులు. కొండ ఆయన దిగితేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అంశమే మళ్ళీ 1 అరగంట చెప్పావు నువ్వు కానీ రా నాయన అనుకుంటారు. ఏం టెన్షన్ పడక. హెబ్రీ పత్రిక 11లో 2 విధములైన విశ్వాసాన్ని ఎక్స్పోజ్ చేశాడంటే అక్కడ. ఒకటి, విశ్వాసము పరీక్షకు నిలిచిన తర్వాత వాళ్ళు పొందుకున్న విజయాలు. 2, దేవుని యందలి స్థిర విశ్వాసంతో వారు పొందుకున్న విజయాలు.
అబ్రహాము ఉదంతం చూస్తే ఇస్సాకును బలిగా అర్పించి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. మోషేని చూస్తే విశ్వాస పరీక్ష, ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని సింహాసనం ఎక్కడమా, వదిలేసి దేవుని ప్రజల కొరకు శ్రమ పొందటమా? విశ్వాస పరీక్ష. నాకు సింహాసనం వద్దు, నాకు ప్రభువే కావాలి, ప్రజలే కావాలని సింహాసనం వదులుకొని దిగాడు. ఫలితంగా లక్షలాది మంది రక్షణకు కారకుడయ్యాడు మోషే. విశ్వాసము ద్వారా వారు చేసిన త్యాగం, విశ్వాసము ద్వారా వారు పొందిన గొప్ప కార్యములు. అగ్ని బలమును చల్లార్చిరి అన్న కాడ కూడా విశ్వాస పరీక్షే. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ విశ్వాస పరీక్ష ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం కోసం వాళ్ళు చావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాణం కావాలా, నీ దేవుని అందలి విశ్వాసమే కావాలా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా దేవుని అందలి విశ్వాసమే నాకు కావాలి, ఆయన మాట నేను వింటాను, ప్రాణం పోతే పోయింది పర్వాలేదు అని ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు నిలబడ్డారు. నిలబడ్డందుకు అగ్నిగుండం లేకుండా చేశాడా దేవుడు? అగ్నిగుండంలో వెయ్యకుండా ఆపాడా దేవుడు? ఆపలా, వెయ్యనిచ్చాడు. అగ్నిగుండంలో వెయ్యకుండా నెబుకద్నెజరు ద్వారా వాళ్ళని ఆపినట్టయితే మహిమ నెబుకద్నెజరుకు వచ్చేది. రాజ్యం మొత్తం నెబుకద్నెజరు దేవుడు అనేవాళ్ళు, గొప్పోడు అనేవాళ్ళు. ఇంత పని చేయబోయినోడికి ఆ మహిమ ఎందుకు ఇవ్వాలి? అందుకే వెయ్యండ్రా, నా బిడ్డలు వెయ్యండ్రా, వేయండి అని వెయ్యనిచ్చాడు. విసిరినోళ్ళు తెచ్చారు, అక్కడే విసిరబడ్డోళ్ళకి అగ్ని ఏమి చేయకుండా అగ్నికి ఆజ్ఞాపించాడు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. నీవు నా స్వాస్థ్యమే, నేను నీ సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా చెబుతారా? రెండు చేతులెత్తి. ఇప్పుడు వేసిన రాజు వెధవయ్యాడు, వేయించిన దేవుడు ఘనుడయ్యాడు. వేయనిచ్చిన దేవుడు, వేయబడిన భక్తులు. మనోడు బయట అంటాడు, శద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా, బయటకు రండి. నేనున్నట్టయితే ఆయన పిలిచేవాడిని లోపలికి. దేవునికి స్తోత్రం.
నువ్వేరా మహారాజా అనేవాడిని. వస్తే వాడు చేస్తాడు, ఇక డౌట్ ఏమో. అది వాడు తెలివైనడు, అందుకే బయట ఉండి రాండి రాజు రమ్మని పిలువలేదా, అదే నాలుగో వానిగా. అది వాళ్ళ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలబడింది, ఫలితంగా అగ్ని బలము చల్లారింది. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. ఇదంతా దేని ద్వారా జరిగిందంట? దేవుని యందలి విశ్వాసము ద్వారా. రెండు జరిగినాయి. విశ్వాసము పరీక్షకు గురైంది, అండ్ విశ్వాసము గొప్ప ఫలాలను కూడా చూపించింది, సాధించింది. ఇదంతా ఎందులో ఉందన్నాడు? పెద్దగా చెప్పాలి. కాబట్టి విశ్వాసము మనకెంత అమూల్యమో, ఎంత శ్రేష్టమో. ఏవో అలా కూర్చున్నాడు మొండిగా, భార్య ఏమో తిడుతుంది, పాపిష్టోడా, సచ్చినోడు కాదు, బతికినోడు కాదు, దేవుడు అంటే దేవుడు. ఆ మాట ఎత్తవా, కడుపు మండిపోతుంది నాకు అనుకుంటూ వచ్చి ఉండొచ్చు మహాతల్లి. ఆయన మాత్రం ఆ బూడిదలో కూర్చొని ఆయన్నే, ఒక పక్క భార్య, మరొక పక్క ఫ్రెండ్స్, ఒక పక్క దాసదాసీలు. అంతకుముందు ఆయనకు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఆయన మీద చెతురాడుతున్నారు, చలోక్తులు విసురుతున్నారు. నా మందను కాసే కుక్కతో కూడా ఈక్వల్ గానోడు నా గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు కడుపు మండి ఏబు. ఒకప్పుడు నేను వస్తుంటే గడగడ వణిగిపోయి పక్కకు జరిగినోడు, నా మందను కాసే కుక్కతో సమానుడైన వాడు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నాడు. వాడు దేవుడు నన్ను అలా అప్పగించాడు, ఆయనకే స్తోత్రం. అన్నాడు, శోధనలో ఉన్నానో, విశ్వాస పరీక్షలో ఉన్నానో, మహోన్నతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అయిన తర్వాత చెబుతా ఒక్కొక్కటి సంగతి. ఇది నాకు ఎగ్జామ్ పీరియడ్, పరీక్షాకాలం. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీరు వేయాల్సిన డ్యాన్సులన్నీ వేయండి. నన్ను ఇంతే ఉంచడుగా. నేను బంగారం కాస్త మురికున్నట్టుంది, కొలిమిలో పెట్టాడు. అది వదిలిన తర్వాత శుద్ధ సువర్ణం అవుతా, అప్పుడు తేజరిల్లుతా. అప్పుడు దాకా నవ్వండి, తర్వాత నన్ను చూసి బతుకంత ఏడవాలిగా. అవునా? ఇప్పుడు కూడా నిన్ను చూసి కొంతమంది నవ్వుతుంటారు, తేలిగ్గా మాట్లాడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఆడి బతుకు అట్ట అయిపోయింది, ఆ బతుకు ఇట్ట అయిపోయింది అని అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం. నువ్వు వస్తున్నా పోతున్నా హే అంటుంటారు. అనని వాళ్ళు హి అనగా నేను ఇంటికి పోయి అనవాగు, అది దరిద్రం. లోపల పోయి నవ్వుకో, స్తోత్రం. వాళ్ళు హి అంటున్నా కూడా నవ్వుతానే పో. నేను చూసి నవ్విన వాళ్ళు నవ్వుకుంటూ అవతలకి పోతే మనం నవ్వుతున్నామని సిగ్గు కూడా ఉండదు వీడికి. అసలు ఎట్లా నవ్వుతా తిరుగుతున్నాడు రా అని అనని. ఎగతాళి చెయ్యని, హేళన చెయ్యని, తృణీకరించని, నిందించని. రేపు నా తండ్రిని తలనెత్తినప్పుడు బతుకంతా నిన్ను చూసి ఏడవాలిగా. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు.
మీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. ఉందిలే దివ్వెనా